హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో మన వంటగదిలో మనందరికీ ఇష్టమైన చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఎవరైనా ఇష్టంగా తినే పప్పుచారు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. పప్పుచారు అనేది ఎవరికైనా ఇష్టంగా తింటారు. కొంచెం పప్పుచారులో అప్పడం కానీ ఆమ్లెట్ కానీ వేసి పెడితే చిన్నపిల్లలైనా ఇష్టంగా లాగిచ్చేస్తారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు నా స్టైల్లో ఎలా పెట్టాలో చూద్దాం. ముందు పప్పు అనేది ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక తాలింపు గింజలు, కరివేపాకు, 2-3 ఎండుమిర్చి, కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువనే వేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి కూడా వేగాక మంచిగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అనేది వేసుకోండి. నా దగ్గర వెజిటేబుల్స్ ఉన్నవి నేను వేసుకున్నాను, కానీ ములక్కాయలు అయితే చాలా బాగుంటాయి కదా పప్పుచారులో. సో ములక్కాయలు ఎక్కువగా ఆనియన్స్ వేసుకున్నాను. సాంబార్లో ఆనియన్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆనియన్స్ కూడా వేసుకొని 2-3 పచ్చిమిరపకాయలు, ఆలు, మీ దగ్గర ఉంటే దోసకాయ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది దోసకాయ అనేది. ఇవన్నీ వేసుకొని కొంచెం మగ్గించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ముక్కలకి పట్టించుకుంటే టేస్ట్ అనేది ముక్కలు, ఉప్పు, కారం అన్నీ పట్టేసి చాలా బాగుంటాయి. సో నేను ఇలా విడివిడిగా వేపించి పెట్టుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లోకి రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకున్నాను. ముక్కలకి ఉప్పు పడితే చాలా బాగుంటుంది కదా టేస్ట్. అందుకని కొంచెం పసుపు కూడా వేసుకొని ఇవన్నీ ముక్కలకి పట్టేవాళ్ళ కలుపుకొని చిన్నగా నిదానంగా చిన్న మంటలోనే పెట్టుకొని మొత్తం ముక్కలు కలిపే వరకు కలుపుకొని మూత పెట్టేసి ముక్కలు కొంచెం ఒక 20-30% ఉడికే వరకు ముందుగానే వేపుకొని పెట్టుకుందాం. వేపుకుంటే ఏమవుతుందంటే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసాం కదా, అవన్నీ ముక్కలకి పట్టి మనం సాంబార్లో ముక్క తినేటప్పుడు ముక్క కూడా టేస్ట్గా ఉంటుంది. సో ఇదనేది మా అమ్మ చేసే వంట, అలాగా మీకు కూడా చూపించుతున్నాను. మా అమ్మ చేసిందంటే అన్నంలో పోసుకోవడం కాదు, కానీ కొంచెం గ్లాస్లో పోసుకొని తాగేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మా అమ్మ పెట్టినట్టు ఇంకెవ్వరూ పెట్టలేరు సాంబారు, అలా ఉంటుందన్నమాట. సో ఆమె స్టైల్లో ఈరోజు చేయబోతున్నాను. ముక్కలన్నీ ముందే వేపుకొని పక్కన పెట్టుకుని 30% ఉడికే వరకు ఉంచి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం సాంబార్ ఏదైతే పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెలో నీళ్ళు తీసుకొని నీళ్ళు అనేది కొంచెం మరిగాక ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గుజ్జుగా చేసుకొని దాని నుండి రసం తీసి వేసాను. నేను దీంట్లో లాస్ట్కి కొంచెం మ్యాంగో కూడా వేస్తున్నాను. సో మీకు అందుకే నేను కొంచెం చింతపండు అనేది తగ్గించి వేసుకున్నాను. మీరు మ్యాంగో వేయకుండా అచ్చం చింతపండుతో చేస్తే ఇంకొంచెం చింతపండు రసం అనేది కూడా వేసుకోండి. చింతపండు రసం వేసుకున్నాక అది మరిగాక పప్పు మనం ముందే పెట్టుకుంటాం కదా, ఆ పప్పు కూడా వేసి ఇవి పప్పు అంతా వాటర్లో కలిసిపోయే వరకు మంచిగా కలుపుకుంటూ నిదానంగా చేద్దాం. కొంచెం మరిగాక దీంట్లోనే ఇప్పుడు సాంబార్కి రుచికి సరిపడినంత ఉప్పు, 2-3 టీ స్పూన్ల కారం తక్కువ ఉంటేనే సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది. సో కారం కూడా కొంచెం తక్కువగా వేసుకొని పసుపు అనేది ఇందాకే ముక్కల్లో వేసాం కాబట్టి ఇప్పుడు ముక్కలు పసుపు అనేది వేయము. ఇలా మొత్తం వేసాం కదా, అవన్నీ తెరలకు ఆగే వరకు ఉండి కొంచెం తెరలకు ఆగుతున్నప్పుడు కొంచెం బెల్లం కూడా వేసి ఇందాక మనం ముక్కలన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లోకి వేసుకొని మరగనిద్దాం. బెల్లం అనేది మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. కొంచెంమందికి కొంచెం షుగర్ ఎక్కువ, స్వీట్ ఎక్కువ ఉంటే నచ్చుతుంది, కొంతమందికి ఏదో లైట్గా తగులుతూ నచ్చుతుంది. సో మీ టేస్ట్ని బట్టి బెల్లం కూడా వేసుకొని ఇప్పుడు వీటిని సాంబార్ పప్పుచారు
ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది. మనం ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లంలో ఉన్నాము, షార్టేజ్లో, కానీ పర్లేదు. సాంబార్ అనేది ఎంత మరిగితేనే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. సో సిమ్లో పెట్టేసి ఎక్కువసేపు మరగబెడదాం. ఇలా కొంచెం మరిగాక నేను మామిడికాయలు వేస్తున్నానని చెప్పాను కదా ఇందాక. సో ఒక 2 మామిడికాయలు ఇలాగ వేసుకున్నాను కట్ చేసి. ఆ టెంక కూడా వేసేసాను. ఆ టెంక గుజ్జు ఉంటుంది కాబట్టి మొత్తం వేసేసి ఇప్పుడు ఒక 20 లేదా 30 నిమిషాలైనా స్లో మంట మీద ఆ ముక్కలన్నీ ఉడికే వరకు మరగనిద్దాం. ముక్కలన్నీ ఉడకాలి. మనం వేసాం కదా, ముక్కలన్నీ ఉడికే వరకు ఉంచుదాం. ఇప్పుడు మొత్తం వేసాం కదా, ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసి ఉప్పు కావాలనుకుంటే ఉప్పు, కొంచెం కారం కావాలనుకునే వాళ్ళు కారము, షుగర్ కావాలనుకునే వాళ్ళు షుగరు అన్నీ వేసి కొంచెం మరగనిద్దాం. ఒక 20 నిమిషాలు లేదా 25 నిమిషాలన్నీ మగ్గాక ముక్కలన్నీ ఉడికాయో లేదో చెక్ చేసుకొని ములక్కాయ, మనం వేసిన ఆలు, ఆనియన్ మొత్తం మంచిగా ఉడికాయి అనుకున్నప్పుడు ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే మన యమ్మీ సాంబార్ అనేది రెడీ అయిపోయింది. సో చూసారుగా ఫ్రెండ్స్, మీకు నచ్చితే కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.